విద్యుత్ ఉద్యోగులతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 2.5 గంటల పాటు జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్ యాజమాన్యం ఎదుట 29 డిమాండ్లు ఉంచిన ప్రధాన అంశాలపై స్పష్టత రాలేదని జేఏసీ స్పష్టం చేసింది. కాంట్రాక్టు కార్మికుల సమస్యపైన ఎటువంటి హామీలు లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో అక్టోబర్ 15 నుంచి తలపెట్టిన సమ్మె యథావిధిగా కొనసాగుతుందని విద్యుత్ జేఏసీ ప్రకటించింది. ఏడాదిగా చర్చలు జరుపుతున్నా ఫలితం లేకపోవడంతో విద్యుత్ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ఇందులో భాగంగా చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల నిరసన సమ్మె చేయనున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఎఫెక్టు రాష్ట్రంపై భారీగా పడనుంది. కీలక రంగాలు, ముఖ్యమైన సేవలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. రైట్గా విద్యుత్ ఉద్యోగులతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అబ్దుల్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. గుడ్ మార్నింగ్ గంగోత్రి. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మె బాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో రేపు చలో విజయవాడకి పిలుపునిచ్చారు. గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి బకాయిలు పెండింగ్ ఉన్నాయి. అలాగే ఎవరైతే కాంట్రాక్ట్స్ సిబ్బంది ఉన్నారో వారిని పర్మనెంట్ చేస్తున్నారు. ఇప్పటివరకు వాళ్ళని పర్మనెంట్ చేయలేదు. అలాగే అవుట్ సోర్సింగ్ విభాగానికి చెందిన వారు కూడాను పర్మనెంట్ చేస్తాను, అలాగే విద్యుత్ ఉద్యోగులను గుర్తిస్తామని చెప్పి కూడా గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీలు కూడా నెరవేర్చట్లేదని చెప్పి కూడాను విద్యుత్ ఉద్యోగులందరూ కూడా సమ్మె పట్టారు. అలాగే ఏదైతే పెన్షన్ పెండింగ్లు అంటే పెన్షన్ సంబంధించి కూడాను ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే రిటైర్ అయిన వాళ్ళకి ఇంకా డబ్బులు అనేది రాలేదని చెప్పి కూడాను కొంతమంది విద్యుత్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను చలో విజయవాడకు పిలుపునిచ్చారు. 15వ తారీఖు తర్వాత ఏదైతే విద్యుత్ ఉద్యోగుల సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇంకా ఓవరాల్ గా కూడాను రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ఉద్యోగులందరూ కూడాను విద్యుత్ సమ్మె చేస్తామని, ఉద్యోగులు ఎవరు కూడా విధులకు హాజరు కారని చెప్పి కూడాను విద్యుత్ ఉద్యోగులు తెలియజేసింది గంగోత్రి. ఓవరాల్ గా కూడాను రేపు చలో విజయవాడ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సుమారు 15,000 మంది ఉద్యోగస్తులు విజయవాడ వస్తారని చెప్పి కూడాను విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తెలియజేసింది. ఏదేమైనా సరే విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం త్వరితగతిన చేయాలని చెప్పి కూడాను రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే విద్యుత్ కంపెనీలతో మాట్లాడటం జరిగింది. అయితే ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడాను రిటైర్ అయిన వారికి కూడాను పూర్తిగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ఇన్సూరెన్స్ సంబంధించి కూడాను వారికి ఉచితంగా సేవలు అందించాలని చెప్పి కూడా విద్యుత్ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా కొన్ని విషయాల మీద ఇంకా క్లారిటీ రాలేదు. ముఖ్యంగా జీతాలు పెండింగ్ తో పాటు ప్రమోషన్లు ఏదైతే విద్యుత్ సంబంధించి ఇంజనీరింగ్ విభాగానికి చెందిన వారందరూ కూడాను ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే సబ్ స్టేషన్లు కాంట్రాక్టీకరణ చేయటం, ఆ ప్రాంతంలో వేరే ప్రైవేట్ వాళ్ళకి సబ్ స్టేషన్లు అప్పచెప్పడం వల్ల అది విద్యుత్ ఉద్యోగుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఖాళీగా ఉన్న ఉద్యోగాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పి కూడాను విద్యుత్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు గంగోత్రి. అలీం, ఇప్పటి వరకు విద్యుత్ ఉద్యోగాలు జేఏసీ నాయకులు ఎలాంటి వాళ్లకు హామీలు ఎలాంటివి ఇవ్వాలని కోరుకుంటున్నారు? అలాగే రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే వీరికి పరిష్కారం ఇవ్వబోతుందా? అంటే విద్యుత్ ఉద్యోగులకు సంబంధించేపటికి అన్ని కార్పొరేషన్లు అంటే సదరన్ కార్పొరేషన్, అలాగే దీనికి సంబంధించి కూడా ఒక్కో స్టేట్ కి ఒకటి ఉంటుంది. మనకి ఎక్కువగా సదరన్ ఉద్యోగులు అనే వారందరూ కూడా దీని కింద ఉన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు చేసే కంపెనీలు, అలాగే అందులో పనిచేసే ఉద్యోగులందరూ కూడాను విద్యుత్ సిబ్బంది కింద వస్తారు. అలాగే జెన్కో అనేది సపరేట్ గా ఉన్న నేపథ్యంలో అందరూ కూడా లోకల్ గా ఏదైతే ప్రస్తుతం ద్వితీయ ఉద్యోగ సంఘాలందరూ కూడాను ఈ సమ్మెలో పాల్పంచుకుంటున్నారు. ముఖ్యంగా లైన్ మ్యాన్లకి ప్రమోషన్లు ఇవ్వలేదు, అలాగే సబ్ ఇంజనీర్లకి ప్రమోషన్లు లేవు. ఎన్నో కాలంగా కూడాను వారి కోర్టులను ఆశ్రయించారు. అలాగే సీనియారిటీ ప్రకారం కూడా ప్రమోషన్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడాను వారికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా వస్తలేదని విద్యుత్ సంఘాల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడాను ప్రతిరోజు ఉద్యోగులకు సంబంధించిన సమస్యల మీద ఏదో ఒక సతమతమయ్యే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సమస్యలు దసరా నాటికి పూర్తిగా కూడాను పరిష్కరిస్తానని చెప్పారు, కానీ వాటికి సంబంధించి కూడా ఏమైనప్పటికీ కూడా కొలిక్కి ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు కూడా ఇప్పుడు సమ్మెబాటు పట్టడం, రేపు చలో ఉద్యోగాలు చేపట్టడం, అలాగే 15 తర్వాత ఉద్యోగులందరూ కూడా విధుల హాజరవము
ఖచ్చితంగా అందరూ కూడా సమ్మెలో పాల్గొంటామని చెప్పి కూడా ఒక అల్టిమేట్ జారీ చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కానీ రేపు కానీ ఇంకోసారి వారితో చర్చలు జరిపే అవకాశం కనిపిస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అలీం.